హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయండి. ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఉమ్మడి ప్రభుత్వం అయితే మనకు భారీ మెజారిటీతో అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ యొక్క మూడు పార్టీలు కలిపి ఉమ్మడిగా ఉన్నటువంటి కూటమి అయితే భారీ విజయం అయితే సాధించింది. సో ఈ యొక్క విజయానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే బహుగా అంటే మనకు సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలు అయితే మనకు ప్రకటించారండి. ఎన్నికలకు ముందుగా ప్రకటించారు. ఇప్పుడు 1 by 1 అయితే మనకు నెరవేర్చాల్సి ఉంటుంది. అంటే మనకు ఈ యొక్క స్కీమ్స్ అయితే మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో మనకు ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారంగా మనకైతే ఉంటుందన్నమాట. సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. సో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం దేనిపైన ఉంటుంది, అలాగే మనకు ఏ ఏ పథకాలు అమలు చేస్తారు, మొత్తంగా ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ ఏ పథకాలని మనకు ప్రజలందరూ కూడా ఇస్తుంది, ఏ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే వీటితో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రేషను, అలాగే వాలంటీర్ల యొక్క వ్యవస్థ అనేది ఉంటుందా లేదా, అలాగే దాంతోపాటుగా చేయూత, ఈబీసీ నేస్తం, విద్యార్థులకు వచ్చేసి విద్యా దీవెన పథకాలు, ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్స్ ఇవి మనకు అమలు చేస్తారా లేదా, ఇప్పటి వరకు ఎవరికైనా పెండింగ్ వచ్చి డబ్బులు ఇంకా పడకుండా ఉంటే అటువంటి వారికి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసింది కాబట్టి డబ్బులు పడతాయా లేదా కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వైఎస్ఆర్ చేయూత ఈ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల ఫలితాలు అయితే విడుదలైతే చేశారండి. సో ఈ యొక్క ఎన్నికల రిజల్ట్స్లో ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ, అలాగే మనకు జనసేన, టీడీపీ ఈ యొక్క కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్మడి ప్రభుత్వాన్ని అయితే మనకు తీసుకొచ్చారన్నమాట. అంటే మనకు భారీ మెజారిటీ వీరు గెలిచారు కాబట్టి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఈ ప్రభుత్వంలో మనకు వచ్చేసి మనకు ముఖ్యమంత్రిగా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు చంద్రబాబు నాయుడు గారే మనకైతే ముఖ్యమంత్రిగా అయితే ఉంటారన్నమాట. సో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ నెల 9వ తేదీన అయితే చేస్తారు. చేసిన తర్వాత మొదటి సంతకం వచ్చేసి మనకు మెగా డిఎస్సి అయితే పెడతారండి. సో డిఎస్సి కోసం చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. సో నోటిఫికేషన్ అయితే వదులుతారా లేదా, అసలు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, జాబ్స్ అయితే లాస్ట్ గవర్నమెంట్లో మాకైతే ఏం లేవని చాలామంది నిరుద్యోగులు అయితే ఉన్నారన్నమాట. సో అయితే దీనికి సంబంధించి మొదటి సంతకం వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ పైన మనకైతే పెడతారన్నమాట. అలాగే మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలండి. అయితే ఈ 4,000 రూపాయలకి మనకి ఎలా ఇస్తారంటే మనకు ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారానే మనకి ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అయితే మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కలిపి ఒక్కో నెలకు 1,000 రూపాయలు చొప్పున, ఎందుకంటే మనకు వైసీపీ ప్రభుత్వం వచ్చేసి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అయితే ఇస్తుంది కదా. సో దానికి అదనంగా అంటే వీళ్ళు 4,000 ఇస్తామన్నారు కాబట్టి అదనంగా 1,000 రూపాయలు జోడించి 3 నెలలకు కలిపి 3,000 ప్లస్ మనకు వచ్చేసి జూన్ నెలలో వచ్చేసి 4,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలను వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్దారులకు, మనకు ఈ యొక్క వితంతు పెన్షన్లకు, ఒంటరి మహిళా పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట. అలాగే ఈ యొక్క పెన్షన్తో పాటుగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అంటే హ్యాండిక్యాప్స్, సో అటువంటి వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళైతే ప్రకటించారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఎడదిరిగి ఆ యొక్క కూటమి గెలిచింది కాబట్టి మనకు దివ్యాంగులకు కూడా ఇక్కడ నుంచి 6,000 రూపాయల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ ఇవన్నీ కూడా మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఇక మనకు 4వదిగా చూసుకున్నట్లయితే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. అంటే నెలకు 1,500 రూపాయలు. సో అయితే ఈ స్కీమ్ వచ్చేసి మనకు కర్ణాటక అలాగే తెలంగాణలో 2,500 రూపాయలు చొప్పున మహిళలకు అయితే ఇస్తామనేసి మన యొక్క పక్క రాష్ట్రాలైనటువంటి ఆ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నారు. సో అదే వీళ్ళు కూడా అయితే మనకు 1,500 రూపాయలుగా మేము ప్రతి నెల కూడా మేము 18 నుంచి అంటే 18 ఏళ్ళు దాటినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో అంటే 19 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా అయితే ఈ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. దీన్ని కూడా త్వరలో అయితే మనకు అమలు చేస్తారనమాట. ఇకపోతే మహిళలకు వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అండి. సో ఈ యొక్క ఉచిత ప్రయాణం స్కీమ్ వచ్చేసి మనకు
ఆధార్ కార్డు చూపిస్తే చాలు మనకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆల్రెడీ మన యొక్క దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, సో 2 దగ్గరలో మనకు ఈ స్కీమ్ అయితే ఆల్రెడీ అమలు అయితే ఉందన్నమాట. సో అది ఎంతైనా సరే మహిళలకు ఉపయోగపడుతుందని మన యొక్క రాష్ట్రంలో కూడా దాన్ని అయితే మేము అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ యొక్క కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలు అయితే మనకు ప్రకటించారనమాట. సో అదైతే మనకు అమలు చేస్తారు. అయితే మనకు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్గా మనకు గవర్నమెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్లతో సహా పక్క రాష్ట్రాలు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు కేవలం పల్లె వెలుగులకు మాత్రమే, అంటే మనకు ఆర్టీసీలు ఉంటాయి కదా, ఎక్స్ప్రెస్లు కాకుండా డీలక్స్ బస్సులు కాకుండా వాటికి కాకుండా మనకు చిన్న బస్సులకే చేస్తారు, లేదంటే వాటికి కూడా ఇస్తారనే దానికి సంబంధించి ఫర్దర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనకు రిలీజ్ చేసిన వెంటనే నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను బస్సులకు సంబంధించి. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ అయితే ఇచ్చారండి. సో 20 లక్షల ఉద్యోగాలు కంపల్సరీ మేము భర్తీ చేస్తాము అని చెప్పేసి మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి అయితే ప్రకటించున్నారు. సో దాన్ని కూడా అయితే మనకు చేస్తారన్నమాట. ఇక వచ్చేసి మనకు నిరుద్యోగులకు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయల చొప్పున మనకైతే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది కూడా అయితే మనకి ఇస్తారండి. సో ఈ యొక్క 20 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సికి సంబంధించి ఇవన్నీ కూడా మనకు భర్తీ అనేది అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా నిరుద్యోగులు మిగిలిపోయి ఉంటే, అంటే మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పెట్టచ్చు. సో మనకు ఎందుకంటే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో కూడా నిరుద్యోగ వృత్తికి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పెట్టారు. డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నటువంటి వారందరికీ కూడా 3,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకు ఒక్కో ఏడాదికి 15,000 రూపాయల చొప్పునైతే పంపిణీ చేస్తామని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో ఇది వచ్చేసి అమ్మఒడి స్కీమ్ అనమాట. అయితే అమ్మఒడికి బదులుగా తల్లికి వందనం పేరుతో వీళ్ళు అంటే మనకు స్కీమ్ అనేది చేంజ్ చేసి తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద మనకు గత ప్రభుత్వం అయితే మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి బెనిఫిట్ అయితే వచ్చేదనమాట. సో కుటుంబంలో 5 మంది పిల్లలు ఉన్నా, 2 పిల్లలు ఉన్నా, 1 పిల్లలు ఉన్నా, సో ఒకరికి మాత్రమే ఈ యొక్క 15,000 రూపాయల అమ్మఒడి డబ్బులు పడేటివి. కానీ ఇక నుంచి మనకు ఎంతమంది ఉన్నా సరే, సో కుటుంబంలో 2 పిల్లలు ఉన్నా, 3 పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామనేసి అయితే చెప్తున్నారనమాట. సో ఇది వచ్చేసి మనకు అమ్మఒడి స్కీమ్ అనమాట. సో దీన్ని ఎప్పుడు ఇస్తారు అంటే మ్యాక్సిమం మనకు జూన్ మాసంలో కానీ లేదా జూలై మాసంలో కానీ ఇలాగైతే మనకు ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే స్కూల్స్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి. అలాగే మనకు తర్వాత వచ్చేసి ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తారండి. సో ఈ 3 గ్యాస్ సిలిండర్లను మనకు ఒకేసారి అయితే ఇవ్వరు, కానీ ప్రతి 4 నెలలకి ఒకసారి అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్లు 4 నెలలకు ఒకసారి లెక్కనిస్తే మనకు సంవత్సరానికి వచ్చేసి 3 సిలిండర్లు అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి. అంటే మనకు ఇది వచ్చేసి మనకు రైతు భరోసా పథకం ఉంది కదా, సో ఈ యొక్క పథకం అయితే మనకు పెంచారనమాట. సో పెంచి దీన్ని అన్నదాత పథకంగా నామకరణం అయితే చేయబోతారనమాట. ఎందుకంటే గత టీడీపీ గవర్నమెంట్లో మనకు అన్నదాత అనే ఒక పథకం అయితే ఉంది. సో ఈ యొక్క పథకానికి బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ పథకాన్ని అయితే మార్చింగ్ చేసి, అంటే రైతు భరోసా అనేది మార్చి మనకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున నేరుగా అయితే చేస్తామనేసి చెప్పారనమాట. సో తర్వాత మనకు ఈ యొక్క విడతలు, ఇది కూడా మనకు విడతల వారీగా మ్యాక్సిమం ఉంటుందండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు విడతల వారీగానే ఇస్తుంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద. అలాగే మిగిలినటువంటి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వాలి కాబట్టి, సో ఒకేసారి 20,000 రూపాయలు అనేది ఇవ్వడం కష్టం కాబట్టి విడతల వారీగా అయితే ఇస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా 7,500 రూపాయలని 2 విడతలు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మనకు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా మనకు 2 విడతల్లో ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మనకు వాలంటీర్లకు సంబంధించి గౌరవ వేతనం అండి. సో గౌరవ వేతనం ప్రస్తుతం మన ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. సో గత ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల చొప్పున అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు దీన్ని అయితే మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారనమాట. ఇక మనకు వచ్చేసి ఇసుక అనేది ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. సో మనకు ఇసుకతో పాటుగా పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, సో ఏవైతే మనకు అన్నా క్యాంటీన్లు ఉన్నాయో 5 రూపాయలకి భోజనం పెట్టేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో, సో అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ మనకు తిరిగి అయితే రీఓపెన్ అయితే చేస్తారండి. సో ఈ యొక్క అన్నా క్యాంటీన్లు గత టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్నాయి, తర్వాత మనకు క్లోజ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకు తిరిగి పునఃప్రారంభిస్తారనమాట.
భూ హక్కు చట్టం అయితే రద్దు అనేది చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క భూ హక్కు చట్టం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది, దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి అమలు చేసింది. సో దాన్ని అయితే మేము రద్దు చేస్తామని చెప్తున్నారు. సో మనకు ఇక పోతే మనకు వచ్చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు, తాగునీళ్ళు, కుళాయి వసతిని అయితే కల్పిస్తామని చెప్తున్నారు. అంటే కొన్ని ప్రాంతాల్లో తాగేదానికి నీళ్ళు ఉండవు కదా. సో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మేము 5 గంటలు ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటి కుళాయిలు, అంటే తాగడానికి ఉపయోగపడే నీళ్లు మేమైతే కుళాయి రూపంలో ఇస్తామని చెప్తున్నారు అనమాట. అలాగే బీసీ రక్షణ చట్టం కూడా అయితే వీళ్ళు చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకు వచ్చేసి పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నులు చేయడం అయితే లక్ష్యంగా పెట్టుకుంటున్నామంటున్నారు. సో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము రిచ్ పీపుల్స్ అంటే గొప్ప వాళ్ళగా చేయాలి, వాళ్ళకి ఆదాయం కలిగించే విధంగా మేమైతే ప్రయత్నిస్తామని చెప్తున్నారు. తర్వాత చేనేత కార్మికులకు కనుక మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయితే మేమైతే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఫ్రీ కరెంట్ వచ్చేసి మనకు ఆల్రెడీ అయితే ఉంది, కానీ దీన్ని కొంచెం పెంచారన్నమాట. సో మరమగ్గాలు ఉంటే 500 యూనిట్లు కదా, సో దాన్ని మనకైతే యాడ్ చేశాడు అడిషనల్గా. సో తర్వాత కరెంటు ఛార్జీలు అయితే పెరగమని చెప్పేసి కరాఖండిగా హామీ అయితే చేశారు. సో మంచిది, ఇది చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకు బీసీలకైతే 50 ఏళ్లకే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు. సో ప్రస్తుతం అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వారికి పెన్షన్ అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి వయసు వచ్చేసి పెన్షన్లకు 50 సంవత్సరాలకైతే పరిమితం చేశారు. అలాగే బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా పెన్షన్లు అయితే మనకు 50 సంవత్సరాలకు ఇచ్చే విధంగా మనకైతే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే వాటితో పాటుగా ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, అది మనకు పట్టణాల్లో అయితే, అలాగే మనకు పల్లెటూర్లలో అంటే విలేజెస్ సైడ్ అయితే మనకు గ్రామాలలో అయితే మనకు 3 సెంట్ల స్థలం అయితే ఇస్తారనమాట. సో మనకు టౌన్లో అయితే 2 సెంట్లు, పల్లెటూరులో అయితే 3 సెంట్ల చొప్పున అయితే మనకు ఇళ్ల స్థలాలు అయితే కేటాయిస్తామని చెప్తున్నారు. అలాగే ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇల్లు నిర్మాణం అయితే మేము కట్టిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ఇల్లు పూర్తయిన తర్వాత మీకు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మనకు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ హయాంలో మీకు ఇళ్ల స్థలాలు కనుక వచ్చి ఇల్లు కనుక కట్టకుండా ఉంటే ఆ స్థలంలో మేము మీకు కాలనీ కట్టుకోవడానికి అయితే మేము ఇల్లునైతే మీకు అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక మనకు వచ్చేసి ఇంకొకటి పెళ్లి కానుక కింద. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా షాదీ తోఫా, కళ్యాణ బస్సు అయితే ఉన్నాయి. సో యొక్క 2 పథకాల కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెండ్లి కుమార్తె 10th క్లాస్ పైన చదివినటువంటి పెండ్లి కుమార్తె ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అయితే ఇచ్చేటువంటి స్కీమే మనకు షాదీ తోఫా, కళ్యాణ బస్సు. అయితే ఈ యొక్క 2 పథకాల కింద మనకు ఈ యొక్క పెళ్లి కానుక కింద అయితే మనకు పేర్లు మార్చే అవకాశం ఉంటుంది. చంద్రన్న పెళ్లి కానుకని సో ఇలా మార్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీని కింద మాత్రం ₹1,00,000 వరకు అయితే ఇస్తారనమాట. అలాగే విదేశీ విద్య మళ్ళీ వస్తుందని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. సో ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విదేశీ విద్యా దీవెన కూడా అంటే గత ప్రభుత్వం కూడా అమలు చేసింది. దీంట్లో మనకు విదేశీ విద్య కూడా మళ్ళీ అయితే మేము స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. పండుగలకు కానుకలు అయితే మళ్ళీ వస్తాయని చెప్తున్నారండి. సో మనకు గత టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకు పెండ్లి కానుకలు అయితే ఇచ్చారన్నమాట. అంటే మనకు ఈ పండుగ కానుకలు అయితే ఇచ్చారన్నమాట. అంటే మనకు రేషన్ షాపుల్లో బెల్లం, నెయ్యి, అలాగే పంచదార, కందిపప్పు ఇట్లాంటి వస్తువులు ఏవైతే మనకు ఫెస్టివల్స్ వస్తాయో, సో ఎగ్జాంపుల్గా మనకు క్రిస్మస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నెలలో రేషన్లో మనకు ఈ యొక్క సరుకులు వచ్చేటివి. అలాగే మనకు దాంతోపాటుగా సంక్రాంతి కానుక, తర్వాత వచ్చేసి మనకు ఈ రంజాన్, ఈ మాసంలో రంజాన్ తోఫా అని, చంద్రన్న తోఫా అని చెప్పేసి సో ఇలాంటి కానుకలన్నీ కూడా మనకు అప్పుడైతే రేషన్ షాపులు ఇచ్చేవాళ్ళు. కానీ మనకు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవైతే మనకు బ్రేక్ చేశారనమాట. ఇక ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా మనకు కొన్ని పథకాలు రైతులకు, మహిళలకు, అలాగే మనకు 10 లక్షల వరకు, మనకు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణాలను అయితే పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మొత్తంగా మనకు ఈ యొక్క రకరకాలుగా ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ని అయితే మేము అమలు చేస్తామని చెప్పేసి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందో, అనగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించిన డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కానీ, అలాగే డేట్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు పడతాయి, ఏ టైంలో
వీళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేను ఫర్దర్గా అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది కామెంట్స్ రూపంలో బ్రదర్ మాకు చేయుత డబ్బులు అనేది ఇంకా పడలేదు, పడతాయా లేదా అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారండి. అలాగే ఈ యొక్క విద్యా దీవెన డబ్బులు కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇంకా మాకు క్రెడిట్ అయితే కాలేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే ఈ డబ్బులు అనేది ఇంకా పడతాయా లేదా అనే దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే మ్యాక్సిమం పడే అవకాశం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు సీఎం జగన్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక 2 విడతల్లో 2,900 కోట్లు సమయంత అమౌంట్ అయితే రిలీజ్ చేశారు చేతికి సంబంధించి. అయితే ఆ డబ్బులు అనేది పడినటువంటి వాళ్ళందరికీ కూడా పడిపోయింది, మిగతా వాళ్ళకి చాలా మందికి పడలేదు. సో ఈ యొక్క పడకుండా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో, సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మనకు డబ్బులు పడతాయంటే 100% పడవండి. ఎందుకనంటే అది మనకు వైసీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ కాబట్టి, సో ఇప్పుడు మనకు ఉమ్మడి ప్రభుత్వం అయితే కొత్తగా అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ పథకానికి సంబంధించిన అమౌంట్స్ అయితే వీళ్ళు ఇవ్వరండి, బ్రేక్ అయితే చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ స్కీమ్స్ అన్ని మాత్రం మనకైతే అమల్లోకి అయితే తీసుకొస్తారనమాట. కానీ గత ప్రభుత్వం మనకు అమలు చేసినటువంటి విద్యా దీవెన కావచ్చు, ఇవన్నీ అయితే చేయరు. కానీ మనకు ఒక 2 స్కీమ్స్ అయితే గత ప్రభుత్వం చేసినట్టువి ఇప్పుడు మనకైతే అమలు చేస్తారు. అవేంటంటే రేషన్ అండి. సో మ్యాక్సిమం మనకు MDU వాహనాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా మనకు రేషన్ అయితే పంపిణీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా అలవాటు పడిపోయారనమాట. రేషన్ షాప్కి వెళ్లకుండా మన వీధిలోకి రేషన్ వెహికల్ వచ్చినప్పుడు వెళ్ళి రేషన్ సరుకులు తీసుకోవడం. సో దానికైతే అలవాటు పడిపోయారు. మళ్ళీ కొత్తగా రేషన్ షాప్కి వెళ్ళాలంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి వచ్చేసి మనకు పెన్షన్లు వచ్చేసి మనకు వైసీపీ గవర్నమెంట్లో నుంచి మనకు ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లకు అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు వాలంటీర్లను కూడా కొనసాగిస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి, సో వాలంటీర్లు అయితే తీసేరు కాబట్టి పెన్షన్లు కూడా ఇంటింటికి పంపిణీ అయితే చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అమలు చేస్తామన్నటువంటి స్కీమ్స్ అయితే ఇవే. వీటికి సంబంధించి ఫర్దర్గా కొత్త రూల్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ, లేదా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం ఏ తేదీన అమలు అవుతుందని డేట్స్ కానీ రివీల్ అయిన వెంటనే 100% నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడే ఈ వీడియో అయితే అందరికీ తెలుస్తుంది. సో మనకు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏ స్కీమ్స్ ఎవరెవరికి ఏ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుస్తుంది, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే అందరికీ అర్థమవుతాయి. ఫ్రెండ్స్, వీడియో యొక్క సారాంశం ఇదే. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.